దళపతి విజయ్ గోట్ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్లు, ఫ్యాన్స్ షోలు పడిపోయాయి. టాక్ బయటకు వచ్చేసింది. సినిమాను చూస్తున్న ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. టైటిల్ కార్డుకే పిచ్చెక్కిపోతున్నారు. ఇక అందులో కెప్టెన్ విజయకాంత్ ని కూడా చూపించినట్టుగా కనిపిస్తుంది. డి ఏజింగ్ ఏఐని వాడి విజయకాంత్ ని కూడా ఇందులో చూపించారనిపిస్తుంది. వెంకట్ ప్రభు కస్టడీ మూవీతో తెలుగు ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక దళపతి విజయ్ తో ది గోట్ అనే మూవీని తీశాడు. ఈ చిత్రానికి ఇప్పటికే దారుణమైన విమర్శలు వచ్చాయి. విజయ్ లుక్స్ మీద ట్రోలింగ్ జరిగింది. ఈ మూవీ సాంగ్స్ మీద విమర్శలు వచ్చాయి. ట్రైలర్లోనూ కంటెంట్ విజువల్స్ బాగానే అనిపించినా విజయ్ని చూపించిన తీరుకు అంతా పెదవి విరిచారు. సాంగ్స్ మీద వచ్చిన ట్రోలింగ్తో సినిమాలో లుక్స్ను బెటర్ చేశామని వెంకట్ ప్రభు చెబుతూనే వస్తున్నాడు. మరి ఈ మూవీ టాక్ అయితే ఇప్పటికే సోషల్ మీడియాలోకి వచ్చేసింది. తమిళ్ విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. సినిమా ఎర్లీ షోలతో ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండడం లేదు. ఫ్యాన్స్ సినిమా చూస్తూ సంబరపడిపోతున్నారు. టైటిల్ కార్డ్ అదిరిపోయిందని, విజయకాంత్ సార్ ఎంట్రీ అదిరిందని, దళపతి ఎంట్రీ అయితే వేరే లెవెల్లో ఉందని అంటున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ అయితే అద్భుతం, అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. ఇళయ దళపతి ఫైటింగ్ సీన్ ఉంటుందట. సినిమా మొదటి 10 నిమిషాలు అసలు మిస్ అవ్వకండి అంటూ చెప్తున్నారు. సినిమాని ఒక్క వర్డ్లో చెప్పాలంటే స్టన్నింగ్గా ఉందని అంటున్నారు. విజయ్ ఫ్యాన్స్ మాత్రం గోట్ను బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారని అర్థమవుతుంది. విజయ్ ఎంట్రీకి అరుపులతో థియేటర్లు బద్దలవుతున్నాయని ట్విట్టర్లో ఆ వీడియోలని చూస్తూనే తెలుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ అదిరిపోయిందని, లయన్ ఈజ్ ఆల్వేస్ లయన్, ది వెయిటింగ్ అనే సీన్లు ఫ్యాన్స్కి కిక్కిస్తాయని అంటున్నారు. మొత్తానికి గోట్ మాత్రం విజయ్ ఫ్యాన్స్కి ఓ ఫీస్ట్ లా ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు ట్విట్టర్లో విజయ్ ఫ్యాన్స్ ట్విట్టర్లతోనే గోట్ ట్రెండ్ అవుతూ వస్తుంది. దాదాపు ఎక్కడ నెగిటివ్ ట్వీట్లు అయితే కనిపించడం లేదు. అభిమానులు హడావిడి తగ్గితే గానీ అసలు మ్యాటర్ అర్థం కాదనిపిస్తుంది. ఇక విజయ్ డి ఏజింగ్ లుక్స్ మాత్రం ఈ మూవీకి కాస్త నెగిటివ్ అయ్యేలా ఉన్నాయట. మన తెలుగు ఆడియన్స్ ఈ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. వెంకట్ ప్రభు మేకింగ్ టేకింగ్ అయితే బాగుందని ఇప్పటి వరకు వినిపిస్తుంది. పూర్తి రివ్యూ కావాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే. మీనాక్షి చౌదరి గురించి అయితే ఇంతవరకు ఎక్కడా ఒక్క ట్వీట్ కూడా కనిపించలేదు.